వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ లాస్ట్ వీడియోలో చెప్పిన ఒక విషయాన్ని ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ నేను వినిపించడం జరిగింది, అది చూపించడం కూడా జరిగింది. ఇప్పుడు అదే ఆస్పిరెంట్ నుంచి వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ సజెషన్, అంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక రియల్ టైం కేసు సినారియోకు సంబంధించిన రిజల్ట్, సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ వేసిందని ఉందో దానికి సంబంధించింది, అది చూపిస్తాను. ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది, ఎలా చేస్తే ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక ముందుగా అతను పెట్టిన కామెంట్ హైలైటెడ్తో సహా చూడండి. ఇక్కడ ఏంటంటే మీ ఏపీపీఎస్సి గ్రూప్ 2ది వచ్చేసరికి ఎక్కడో జరిగిన ఒక కేసుకు రెఫరెన్స్గా ఇతను చూపించడం జరిగింది. అందుట్లో వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారని చెప్పేసి అందుట్లో ఆయన చెప్పడం జరిగింది. అందుట్లో ఏంటంటే 2 నెలల్లో గనక తీర్పు రాలేదనుకోండి, ఇప్పుడున్న జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళకు అలారం పాస్ చేసే ఆర్డర్ ఉంటుంది అని చెప్పేసి, 3 నెలల్లో గనక ఈ ప్రాసెస్ అవ్వట్లేదు అనుకోండి, తీర్పు రాలేదనుకోండి, అప్పుడు అదే జడ్జికి ఈ కేసు పైన తీర్పు ఇవ్వాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేదానికి పర్మిషన్ ఉంటుంది. ఇక 6 నెలల వరకు తీర్పు రాలేదనుకోండి, అప్పుడు అదే జడ్జికి బెంచ్కి, అంటే ఈ కోర్టు బెంచ్లు ఉంటాయి కదా, వాటికి ట్రాన్స్ఫర్ చేసేదానికి పర్మిషన్ ఉంటుంది అన్నమాట. ఈ మూడిట్లో ఏదైనా ఉన్న టైంను బట్టి, ఆ జడ్జిమెంటు, ఆ కేసు వివరాలను బట్టి, తీసుకున్న టైంను బట్టి ఇది మారుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ అందుట్లో ఇంకోటి ఉంది చూడండి, ఆర్టికల్ 21 అని చెప్పేసి కింద అండర్లైన్ చేశారు. సో దాని ప్రకారం మీరు రిక్వెస్ట్ చేసుకునే ఫీజిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రిక్వెస్ట్ అనేది నిన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం చూసారా, దాని ప్రకారం ఉండాలన్నమాట. అయితే ఏంటంటే ఆయన చెప్పేది అందరూ కూడా నష్టపోతాం లేట్ అయ్యే కొద్దీ అని చెప్పేసి ఆయన ఉద్దేశం. సో ఓవరాల్గా అయితే మీరు చూసి ఉన్నారు అని చెప్పేసి ఆ మెసేజ్ మొత్తం కూడా, ఎందుకంటే పాస్ చేసుకున్న వీడియోని ఒకసారి చూసుకోండి. సో దాని ప్రకారం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంపార్టెంట్ సజెషన్ అనిపించింది, అందుకే ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక చూడాలి ఇక ఏమవుతుందో ముందు. సో దాని ప్రకారం ఫాలో అవుతా అంటే మీ ఇష్టం, ఓకేనా. సో ఓవరాల్గా అయితే ఇదండి ఆయన ఇచ్చిన సజెషన్ ప్రకారం నేను మీకు వినిపించింది. థ్యాంక్ యూ సో మచ్.